హాయ్ హలో వెల్కమ్ టు లీడ్ బ్యాక్ కంప్లీట్ పొలిటికల్ అనలిటికల్ కౌన్సిల్. ఈ రోజు మనం సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గారు తీస్తున్నటువంటి రెండు సినిమాలు, అవి రాజకీయ నేపథ్యం ఉన్న సినిమాలు. ఒకదాని పేరు వ్యూహం అని, ఇంకొక సినిమా పేరు శపథం అని. ఈ రెండు సినిమాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించిన సినిమాలని ఆయన ముందుగానే ప్రకటించారు. అదేవిధంగా వ్యూహం సినిమా కంప్లీట్ అయిపోయింది. డిసెంబర్ 28వ తారీఖు రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. అయితే వీటిలో ఆయన చాలా క్లియర్గానే చెప్పారు. ఆయన ఏమీ దాచుకోకుండా, నేను జగన్మోహన్ రెడ్డి అభిమానినని, ఈ సినిమా వైఎస్ఆర్ పార్టీకి అనుకూలంగా ఉంటుందని ఆయన ఓపెన్ గానే చెప్పేశారు. అంటే ఏ దాచిపెట్టి నేను అలా తీశాను ఇలా తీశాను అని చెప్పకుండా ఆయన ఓపెన్ గానే చెప్పారు. సో అక్కడి వరకు మనం ఎలాంటి ఇంకా డిస్కషన్ కి తావు కూడా లేకుండానే ఆయన జనరల్ గానే ఆయన రామ్ గోపాల్ వర్మ చాలా ఓపెన్ గా మాట్లాడతాడు. ఆయన తన అనుకున్నట్టు తనకు నచ్చినట్టే మాట్లాడతాడు, తనకు నచ్చినట్టే బ్రతుకుతాడు. ఎవరేమనుకుంటే నాకేంటి అనే యాటిట్యూడ్ తోనే ఉంటాడు. ఆయన ఏం చేసినా ఓపెన్ గానే చెప్తాడు. సో ఇక్కడ మనం చర్చించే విషయం ఏంటంటే, ఒక సినిమా మా మనోభావాలను దెబ్బతీస్తుందని తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు, అలాగే నారా లోకేష్, వీరి పాత్రలు ఈ సినిమాలో అభ్యంతరకరంగా చూపించారని, దానివల్ల వారి వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతింటుందని నారా లోకేష్ గారు కోర్టులో కేసు వేయడం జరిగింది. అయితే సెన్సార్ బోర్డు కూడా ఈ సినిమాను తొలుత ఆపేసింది. తర్వాత రిఫరెన్స్ చేసి రివ్యూ కమిటీకి రెఫర్ చేశారు. రివ్యూ కమిటీ సినిమాలు మొత్తం చూసి వారు ఆ సినిమాకి సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. తదనంతరం వారు రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు, డిసెంబర్ 28. అయితే తర్వాత నారా లోకేష్ గారు హైకోర్టులో కేసు వేశారు. ఈ సినిమా సెన్సార్ బోర్డు ఎలా అనుమతిస్తుంది, సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేయాలి, ఈ సినిమా విడుదల ఆపేయాలి. అయితే నిన్న హైకోర్టులో ఈ కేసు పైన వాదనలు జరిగాయి. అయితే హైకోర్టు ఈ సినిమా పైన స్టే విధించింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు, డాక్యుమెంట్లు జనవరి 9 వరకు సబ్మిట్ చేయాలని, అప్పటి వరకు సినిమాను ఆపేయమని స్టే ఇచ్చింది. అయితే ఇంతవరకు లీగల్ గా ప్రాసెస్ ప్రకారం ఓకే. అయితే మనం ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ప్రజాస్వామ్యం ప్రతి వ్యక్తికి భావ ప్రకటన స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రం, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆర్టికల్ 9 ప్రకారం ప్రతి ఒక్క భారత పౌరుడికి ఉంటుంది. అదేవిధంగా రామ్ గోపాల్ వర్మ గారు చెప్పేది ఏంటంటే, ప్రతి వ్యక్తికి భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వ్యక్తం చేస్తారు. నేను ఒక సినిమా డైరెక్టర్ని కాబట్టి నా భావాలను సినిమా ద్వారా నేను చూపించాను అని చెప్పేసి రామ్ గోపాల్ వర్మ గారు అయితే తన వాదన వినిపిస్తున్నారు. అయితే ప్రతిపక్ష పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ చేస్తున్న అభ్యంతరాలను మనం ఒకసారి కనుక చూస్తే, అసలు ఒక సినిమా వల్ల పార్టీల గెలుపులు ఓటములు తారుమారయ్యే అవకాశం ఉంటుందా? అసలు ఒక సినిమాతోటే ఒక రాజకీయ పార్టీ దెబ్బతిని పోవడము, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ లాభపడిపోవడము అనేది నిజంగా జరిగే అవకాశం ఉంటుందా? అసలు డెఫినెట్లీ సినిమా అనేది ఒక మాధ్యమం, దాని ద్వారా కొంత ప్రజల్లో ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు. అంతేగాని ఏదో ఒక పార్టీయే ఓడిపోయేంత, ఒక పార్టీయే గెలిచేంత జరుగుతుంది అని మాత్రం నేనైతే భావించటం లేదు. అయితే రామ్ గోపాల్ వర్మ గారు వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఏవైతున్నాయో వాటిని మనం నిజ జీవితంలో కనుక చూసుకుంటే, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరిగే పరిణామాలు, ప్రతిరోజు జరుగుతున్న పరిణామాలు, అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గాని, నారా లోకేష్ గాని, లేకపోతే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గాని, మరి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అని, ఆర్థిక ఉగ్రవాది అని, ఇలా రకరకాలుగా క్యారెక్టర్ అసాసినేషన్ చేసే మాటలు మాట్లాడినప్పుడు అది మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిష్టకు భంగం కలగదా? మీరు రాజకీయ విమర్శలుతో పాటు ఎన్ని వ్యక్తిగత విమర్శలు చేసినా అది జగన్మోహన్ రెడ్డికి ప్రతిష్టకు భంగం కలగదు. కానీ ఒక సినిమాలో మా క్యారెక్టర్లను తప్పుగా చూపించడం వల్ల మా ప్రతిష్టకు భంగం కలుగుతుందని వాదించడం ఎంతవరకు కరెక్టో ఆలోచించాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అందరికీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది. సో అలాంటప్పుడు వ్యక్తిగత దూషణలు ప్రతిపక్ష పార్టీలు చేసినా అది కూడా తప్పే కదా. మరి అలాంటప్పుడు మీకు ఒక సినిమా మీద, ఒక సినిమా దర్శకుడి మీద మాట్లాడే హక్కు ఎలా ఉంటుంది? మనం చేస్తే కరెక్టు, వేరే వాళ్ళు చేస్తే తప్పు అనేది ఎంతవరకు కరెక్టు తెలుగుదేశం నాయకులు ఆలోచించుకోవాలి. కానీ నా అభిప్రాయం ప్రకారం అయితే ప్రజలు సినిమాని సినిమాగానే చూస్తారు. ఆ సినిమా వల్ల ఏదో తెలుగుదేశం పార్టీకి నష్టం జరుగుతుందని,
ఏదో జగన్మోహన్ రెడ్డికి లాభం జరుగుతుందని ఎవరైనా భావిస్తే అది పూర్తిగా తప్పనేది నా అభిప్రాయం. ఏం జరుగుతుందో వేచి చూద్దాం. రామ్ గోపాల్ మా వ్యూహం ఫలిస్తుందా, నారా లోకేష్ కోర్టు కేసు ఫలిస్తుందా, రాబోయే రోజుల్లో తొందరలోనే మనకు తెలుస్తుంది. దాని మీద మళ్ళీ ఒకసారి మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ లీడ్ ప్యాక్ టీవీ.